హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చక్రీస్ మూవీ టైమ్. కొత్త వర్షన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని పూర్తిగా చూసేయండి. ఫైనల్లీ ఈ దివాళీకి ఒక మూవీ నన్ను ఎంటర్టైన్ చేసిందండి, అదే కే ర్యాంప్. మీకు ఈ దివాళీకి బాగా ఎంటర్టైన్మెంట్ కావాలంటే మిగతా సినిమాలు వద్దు, భవరమన్న సినిమాని ముద్దు. నాకైతే బేసిక్ ఒకటి ఏమనిపించింది అంటే, ఫస్ట్ ఈ మూవీకి ప్లస్ పాయింట్ వచ్చేసి టికెట్ ప్రైసింగ్ అండి. ఖచ్చితంగా ఈ మూవీ టికెట్ ప్రైస్ వచ్చి 150 రూపీసే, అంటే మా ఊర్లో. బట్ అదే సేమ్ అదే మా ఊర్లో తెలుసు కదాకి డ్యూట్ కి 250 రూపీస్. టికెట్ ప్రైసింగ్ చాలా తేడా ఉన్నాయి. 150కి ఖచ్చితంగా పడితే ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు, ఖచ్చితంగా ఎమోషనల్ ఫీల్ అవుతారు, అన్ని రకాలుగా ఎంటర్టైన్ అయ్యే బయటకు వస్తారు మూవీ నుంచి. స్టోరీ చాలా సింపుల్ ఉంటది. జస్ట్ ఒక కమర్షియల్ మూవీ విత్ ఫన్ అండ్ ఎమోషన్స్, దట్స్ ఇట్. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగానే వెళ్తాదండి, బట్ కామెడీ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది కొన్ని ప్లేసెస్ లో. అండ్ సాంగ్స్ కూడా బాగానే ఉంటాయి. మెయిన్ గా బీజం అయితే నాకు చాలా బాగా నచ్చింది. లైక్ సింపుల్ బీజం చాలా బాగా అనిపించింది నాకు చాలా చోట్ల. ఇంకా మెయిన్ గా మన కిరణ్ యాక్టింగ్ నాకైతే చాలా ఫ్రెష్ గా అనిపించింది మూవీలో. అంటే ఆ కామెడీ టైమింగ్ అన్నీ చాలా ఫ్రెష్ గా అనిపించింది. ఒకే ఒక సీన్ లో తప్పించి, ఆ కార్ సీన్ డైలాగ్ ఉంటుంది, ఈవెన్ ట్రైలర్ లో కూడా పెట్టారు కదా, ఆ సీన్ తప్పించి మిగతా అంతా నేను ఐ మీన్ చాలా కొత్తగా చాలా ఫ్రెష్ గా ఫీల్ అయినా ఎంటైర్ మూవీ మొత్తానికి హైలైట్ వచ్చేసి మన హీరో గారి 1 లైన్ పంచ్ డైలాగ్స్ అండి. అది చాలా ప్లస్ మూవీకి. ఇంకా నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో మెయిన్ గా నరేష్ గారి అండ్ వెన్నెల కిషోర్ గారి కామెడీ సీక్వెన్స్ ఉంటాయి మొత్తం సెకండ్ హాఫ్ లో. అది మెయిన్ హైలైట్ అండి మూవీ. అయితే కింద మీద పడిన అయిపోయినా చాలా బాగుంటది ఆ ఎంటైర్ సీక్వెన్సెస్. ఇంకా సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ గా నవ్వుతానే ఉంటామండి. మొత్తం నవ్వుకుంటూ ఉండే టైంలో కరెక్ట్ సీన్ పడుతుంది, ఎమోషనల్ సీన్ పడుతుంది. సేపు కామెడీగా ఫన్నీ అయిపోతున్న మూవీ ఎంటైర్ గా సెకండ్ హాఫ్ లో కంప్లీట్ ఎమోషనల్ వచ్చేస్తుంది. ఇంకా ఆ సీన్ అయితే ఖచ్చితంగా థియేటర్ లో స్టక్ అయిపోతాం. అంటే మీరు ఎంటైర్ 1.5 hours నుంచి బాగా ఎంజాయ్ చేస్తుంటారు కదా, ఆ సీన్ కి ఖచ్చితంగా అలా స్టక్ అయిపోయి అలా కూర్చుంటాం ఆ సీన్ కి అయితే ఖచ్చితంగా. ఇంకా మెయిన్ మూవీ ప్లస్ వచ్చేసి హీరోయిన్ క్యారెక్టర్ అండి. హీరోయిన్ క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. ఎంటైర్ యాక్టింగ్, తన యాక్టింగ్ కే ఇంకా బాగా కనెక్ట్ అయిపోతాం మన మూవీలో. అంటే తన యాక్టింగ్ వల్లనే హీరో అలా బిహేవ్ చేస్తారు. ఆ హీరో యాక్టింగ్ కూడా చాలా బాగా కనెక్ట్ అయిపోతాం. హీరోయిన్ అయితే చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. ఈవెన్ ఎంటైర్ మూవీలో మీరు ఎంత మంది ఉంటారో అంతమంది క్యాస్ట్ కు మీకు ఐ మీన్ స్క్రీన్ లో కనిపించే ప్రతి ఒక్కరు వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఖచ్చితంగా. ఇదైతే ఒక పక్క చెప్పాను, ఒక పక్క కమర్షియల్ మూవీ. ఖచ్చితంగా మీకు ఫన్ ఇస్తుంది, ఎమోషనల్ క్రియేట్ చేస్తుంది, స్టోరీ బాగుంటుంది, అన్ని బాగుంటాయి. ఖచ్చితంగా టికెట్ బుక్ చేసుకోండి, ఎంటర్టైన్ కాకుంటే నాది గ్యారంటీ. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. టాటా, బై బై.